ప్రభుత్వం మరో 4,000 రేషన్ షాపులను కొత్తగా తీసుకురాబోతోంది. మొత్తం ఇప్పుడు ప్రస్తుతం 29,726 రేషన్ దుకాణాలుంటే దానికి అదనంగా ఈ 4,000 షాపులు కూడా పనిచేస్తాయి. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మొబైల్ వాహనాలను పూర్తి స్థాయిలో నిలుపుదల చేయాలని కూటమి ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 9,276 ఎండియు వాహనాలను పూర్తి స్థాయిలో నిలుపుదల చేయనున్నారు. వీటి స్థానంలో కొత్త రేషన్ షాపులు పనిచేయనున్నాయి. ముఖ్యంగా ఈ వాహనాల వల్ల ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదు. ఆ వాహనం వచ్చే వరకు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆ వాహనం వచ్చి ఇంటింటికి ఏమాత్రం కూడా రేషన్ బియ్యం కానీ రేషన్ సరుకులు కానీ ఇవ్వడం లేదని భావిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో మళ్ళీ రేషన్ దుకాణాలని తీసుకురావాలని భావిస్తుంది. దీనిలో భాగంగా మరో 4,000 దుకాణాలు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.